వృద్ధాప్య పెన్షన్ వల్ల ఉపయోగం ఏమైనా ఉందంటారా? అది చాలా వరకు ఉపయోగమేనండి. అది ఇండియా లెవెల్లో అందరికీ ఉపయోగపడుతుంది. ఎందుకంటారా, 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఎవరికైనా సరే, ఇప్పుడు ఇవాళ నేనేంటంటే 60 దాటిన ఎవరికైనా ఇవ్వండి, అది ఉన్నవాడు లేనోడని కాదు, అందరికీ ఇవ్వండి. దానివల్ల చాలా ఉపయోగం. ఎందుకంటారా, ఇప్పుడు చాలామందికి తీసేశారు నాకు తెలిసి మన స్టేట్లోనే. ఆధార్ కార్డులో ఒకటి ఆధార్ కార్డులో వాడికి ఇల్లు ఉందనో, లేకపోతే బిల్డింగ్ ఉందనో, కారు ఉందనో, లేకపోతే బయటగా ఏసీ ఉందని అవి ఉంటాయి. కానీ కొడుకులు కూడా పేరు మీద వాళ్ళు ఏదో తీసుకొని వాళ్ళు ముసలు కొడుకులు ఇవాళ ఎంతమందిని తరిమేసిన వాళ్ళు ఉన్నాయి. ఒకడు 10 కోట్లు 100 కోట్లు ఉన్నాడు, 1 కోటి రూపాయలు ఉన్నాడు. కానీ వాళ్ళు వాడి రోడ్డు మీద వచ్చేసి అడుక్కోవాలనే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటారంట, కొడుకు ఏంటంటే చూడడు, కోడలు చూడడు, కొంతమంది ఎవరో కూతురు చూడకపోవచ్చు, అవన్నీ లాక్కొని ఉన్నా వాళ్ళకి 60 ఏళ్ళు ఏంటంటే 60 ఏళ్ళు నిండిన వాడికి ఉన్నా లేకపోయినా అందరికీ ఇవ్వండి. పింఛన్ అనేది అందరికీ ఇస్తే దాని మీద మెడిసిన్స్ తెచ్చుకుంటూ తింటామో బతకటమో దాని మీద ఏదో చూస్తారు. 2000 ఇచ్చినా 3000 ఇచ్చినా అదేనా మన ప్రతి నెల ఇంతనో వస్తాయి కదా అని చెప్పి చూస్తారు. వాళ్ళ ₹1 కోటి ఉండిద్ది, వాడికి ఏమీ లేదు, రోడ్డు మీద అడుక్కొస్తేనే పెడతానంటాడు. కొడుకు తనేవాడు ఉంటాడు, కోడలు తనేది ఉంటుంది, కూతురు తనేవాళ్ళు ఉంటారు. దానివల్ల కాదు, అది అందరికీ ఇవ్వండి. ఉన్నవాళ్ళకి లేనివాడికి ఆధార్ కార్డులు ఇవి ఉన్నాయి అవన్నీ చూడొద్దు. వాడు ప్రతి వాళ్ళకి అందేట్టు చూడండి దాన్ని.